ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో మహాఘనుడైన యేసయ్యకు యుగయుగములు మహిమ కలుగునుగాక. మీకు నా ప్రేమ వందనములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్య భాగం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొందము. పరిశుద్ధుడైన యేసయ్య రక్తము, వాక్యము, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సంఘములు చేర్చబడి పరిశుద్ధుడైన యేసయ్య రాకడ కొరకు సిద్ధపడి పరిశుద్ధ పట్టణములు నిలిచి ఉండాలని పరలోక ప్రయాణము చేయుచున్న పరిశుద్ధ దైవ జనాంగమా, మనమందరము దేవుని భయము కలవారమై ఉండవలెను. ఆత్మీయులలో, క్రైస్తవులలో అంతరించిపోతున్న ఆత్మీయత దేవుని భయం. మనుషులకు లోకములో కలుగుచున్న వాటికి, ప్రతి వాటికిని, వినుచున్న వాటికిని, కనబడుచున్న ప్రతి వాటికిని భయపడుచున్నారు. కానీ బాధకరమైన విషయం దేవునికి భయపడకపోవటమే. దేవుని భయము లేని స్థలములో కూడా అబ్రహాము భయము కలిగి ఉన్నాడు. దేవునికి భయపడువాడు అని సాక్ష్యము పొంది ఉన్నవాడు. ధర్మశాస్త్రమును అలాగే లేని కాలములో, బోధించే బోధకులు లేని కాలములో కూడా యోసేపు దేవునికి భయపడి ఉన్నాడు. రాజాజ్ఞకు భయపడక దేవునికి భయపడి ఐగుప్తు మంత్రసానులు దైవ భయముతో నిలిచి ఉన్నారు. ఒక్కసారి మన మనస్సాక్షితో మనం ప్రశ్నించదము. మనకు వాక్యము ఉన్నది, బోధించేవారు ఉన్నారు. మనము దేవునికి భయపడుచున్నామా? ప్రభు మనలను చూచుచున్నాడని, వింటూ ఉన్నాడని, మనతో ఉన్నాడని, సమస్తము ఆయనకు తెలియను అని గ్రహించి దేవునికి భయపడి పవిత్రముగా ఉండగలుగుచున్నామా? అవును ప్రియులారా, దేవుని భయము మనకు పవిత్రతను కలుగు చేయును. ఆ దేవుని భయముతో శరీరమునకు, ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనేదము అనే సంగతి మనము గ్రహించదము. మనం ఒంటరిగా ఉన్నాను, 10 మందిలో ఉన్నాను, సంఘములో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, దేవుని భయము కలిగి ఉందము. దేవుని భయము లేని ప్రజల మధ్యలో మనము జీవించిన, సంచరించిన దేవుని భయము కలిగి ఉందము. ఆయన వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన విధులకు, ఆయన సేవకులకు, ఆయన మాటకు భయపడిన వారమై దేవుని భయముతో నింపబడేదము. దేవుని భయముతో మనకు అనుగ్రహించబడిన సొంత రక్షణను కొనసాగించేదము. దైవ భయము కలిగి ప్రార్థించుచు, స్తుతించుచు, వాక్యమును పఠించుచు, పాటించుచు, అన్ని విషయములలో నమ్మకంగా కనబడుచు ఆయన సన్నిధిలో నిలిచి ఉందము. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేదము. యలోక మాలిన్యము అంటకుండా కాపాడుకుందము. ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనేదము. ప్రార్థన. పరిశుద్ధతలో మహనీయుడైన యేసునాథ, నీ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. అవును తండ్రి, ఈ లోకములో మేమంతా మీ భయము కలిగి ప్రవర్తించున్నట్లుగా, ఆ భయము చేత మాలో కలుగుతున్న పవిత్రతను మేము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాటకు, మీ వాక్యమునకు, మీ సేవకులకి, మీ నడిపింపుకు మేము భయపడి ఆ భయముతోనే ఈ ఆత్మీయాత్రలో ముందు కొనసాగడానికి కృప దయచేయండి. మీరు ఆకడలో మేమంతా కూడా సంపూర్ణులుగా మార్చబడి సంపూర్ణ పరిశుద్ధతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని, మమ్మల్ని అందరినీ మీరు ఆకడలో మీతో కూడా యుగయుగములు ఉన్నట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ దేవునికి భయపడుదురు గాక, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొందురు గాక. గాడ్ బ్లెస్ యూ.